నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. జూలపల్లి ఎస్ఐ లక్ష్మీనారాయణ ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా ఎలిగేట్లో జవహర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఐని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మరియు నా కోసం ఇంత ప్రేమగా కూర్చున్నందుకు నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా థ్యాంక్స్. మనం ఎప్పుడైతే క్రమశిక్షణతోటి మంచి శ్రద్ధతోటి ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడు కంపల్సరీ సక్సెస్ ఉంటుంది. కరెంటు కోతలను నిరసిస్తూ సుల్తానాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. హైదరాబాద్లో విద్యుత్ సౌదా వద్ద నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్నంతసేపు తెలంగాణ జిల్లాల్లో కూడా తెలంగాణ రైతుల్లో కూడా ఇటువంటి ఈ కష్టాలు తప్పవు. రానున్న రోజులలో కూడా ఇటువంటి ఉన్నది కాబట్టి అందరం కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ కూడా కృషి చేయాలని ఒక గవర్నమెంట్ అనే వ్యవస్థనే లేకుండా ఒక చిన్న పిల్లల చేష్టలాగా కరెంటును సప్లై చేయకుండా ప్రజలను అనేక ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముఖ్యమైన ఎమ్మెల్యేలు రాష్ట్ర పిలుపు మేరకు నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను దాడి చేసి నారనే ఉద్దేశంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సుల్తానాబాద్ మండల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వేలాపాల లేకుండా పెంచిన నిరసనంగా మన జేఏసీ పిలుపు మేరకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. ముందు భవిష్యత్తులో కూడా సక్రమంగా కరెంటు ఇవ్వని పక్షంలో, రైతులకు మేలు చేయని పక్షంలో ప్రభుత్వం గద్దె దిగాలని. ఓదెల మండలం హరిపురం రోడ్ వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఏర్పరచడం 16-17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈ హరిపురానికి రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఈ హరిపురానికి నిధులు మంజూరు చేసి వెంటనే డాంబర్ రోడ్ శాంక్షన్ చేయాలని.
అలాగే ఓదెల మండలం కొన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్తలు సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులు వెంటనే కరెంటు కోతల్ని వెంటనే కరెంటు కోతల్ని వెంటనే నాణ్యమైన విద్యుత్తును రైతులకు 7 గంటల కరెంటు కరెంటు కోతల్ని వెంటనే కరెంటు కోతల్ని వెంటనే నాణ్యమైన విద్యుత్తును ఎమ్మెల్యేలని వెంటనే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుకు నిరసనగా కొల్లూరు సబ్ స్టేషన్ ముందు రాస్తారోకో వేయడం జరుగుతుంది. 15-20 రోజుల నుంచి వేల పాలలు లేకుండా కరెంటు తీసేయడం జరుగుతుంది. ఇది ఎందుకు తీసేస్తారని పోయి సీఎండి గారిని అడిగితే సీఎండి గారి నుంచి సరైన సమాధానం లేదు. ఏంది మా పరిస్థితి తెలంగాణలో మొత్తానికే వేల పాలలు లేకుండా పోతుంది. రైతన్నల బతుకు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి లెక్క పరిస్థితి ఏర్పడుతుంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. రైతులు పొలం కాడికి పోయేసరికి కరెంటు పోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వస్తుంది. 5 నిమిషాలకు ఒకసారి కట్ అవుతుంది. నైట్ మొత్తం కరెంటు ఉండలేదు. ఇంత తీవ్రమైన కరెంటు కోతలు ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోదిన వానగొట్టినట్టు చేస్తూ ఉంది. ఓదెల మండలం కొల్లూరు 2వ బస్టాప్ వద్ద కల్వర్టు పూర్తిగా అధ్వానంగా తయారైంది. వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని చెప్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇకనైనా సంబంధిత అధికారులు కల్వర్టును బాగు చేయాలని కోరుతున్నారు. ముంగట ఎత్తెత్తే ఫారక్ బెండ్ అవుతుంది, ప్లస్ బేరింగ్లు అవుతున్నాయి. అటు పోయేసరికి బండి ఖరాబ్ అయ్యి ఇబ్బంది అవుతుంది, చెడిపోయింది. అక్కడ ఇక్కడ డ్యామేజ్లు అయినాయి చాలా. కాబట్టి ఈ రోడ్ ఎప్పుడు మంచి చేస్తారో మాకు. గుంతలమయం అయింది రోడ్డు, వాహనాలకు ఇబ్బంది అవుతున్నది, బురదమయం అవుతున్నది. చిన్న చిరుజల్లు పడితేనే వాహనాలకు ఇబ్బంది అవుతున్నది. మన కొల్లూరు బస్టాండ్ వద్ద రోడ్డు చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే అధికారులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఈ రోడ్డు చాలా దీన పరిస్థితికి చేరుకుంది. ఎవరైనా అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ బండ్లు పోయేటందుకు బాగా కష్టం ఉన్నది. దీనిపై ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత మన అధికారులు కానీ ఈ రోడ్డును బాగు చేయగలరని. లోక కళ్యాణం కోసం కాశీ నుండి పర్యటన చేస్తున్న సిద్ధాంత శిఖామణి కొల్లూరులోని భద్రయ్య పూజారి ఇంట్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు శిఖామణి పూజారి ఆశీర్వచనం పొందారు. అనంతరం ఓదెల టెంపుల్కు బయలుదేరి వెళ్లారు. ఎవరికైనా గ్రంథాలు కావాల్సినటువంటి వాళ్ళు జలం అన్నం సుభాషితం మూఢై పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.